కృష్ణా జలాలపై జగడం రోజు రోజుకి ముదురుతోంది. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల గొడవ పీక్స్ కు చేరుకుంది. ఏపీ తెలంగాణ మధ్య వాటాల పంచాయతీ తెగటం లేదు. మరోవైపు నేతల మధ్య మాటల యుద్ధం సాగుతుంది. ఏపీ అక్రమంగా నీళ్లు తరలిస్తోందన్న బీఆర్ఎస్ కి ఎటు ఏపీ నీటి దోపిడీకి బీఆర్ఎస్ సరికాదు సహకరించిందని కూడా కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. కాంగ్రెస్ ఏపీకి సహకరిస్తోందన్న బీఆర్ఎస్ మాటలకి మరోవైపు కాంగ్రెస్ కౌంటర్ ఇవ్వడం కూడా మనం చూస్తున్నాం. కేంద్రానికి కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేశామని కాంగ్రెస్ చెబుతోంది. కేఆర్ఎంబీ అత్యవసర సమావేశానికి ఏపీ నుంచి ప్రతినిధులు హాజరు కాలేదు. ముందస్తుగానే తమకు వేరే కార్యక్రమాలు ఉన్నందున మీటింగ్ ని వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం అభ్యర్థించింది. దీంతో కేఆర్ఎంబీ ప్రత్యేక మీటింగ్ ఈ నెల 24కి వాయిదా వేశారు. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ వాసు, మనం చూసుకుంటే కృష్ణా జలాలకి సంబంధించి ఇప్పటికే ఎక్కువ వాటా ఏపీకి తరలి వెళ్ళిపోతుందని చెప్పి కూడా కాంగ్రెస్ ఫిర్యాదు చేయడం, దానికి సంబంధించిన మీటింగ్ నిన్న వాయిదా పడడం కూడా మనం చూస్తున్నాం. 24కి మీటింగ్ పెట్టే అవకాశం కనిపిస్తుందంటారా? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అదేవిధంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఈ నీటి వాటాలకి సంబంధించి కొన్ని ఆరోపణలు చేసుకుంటాం, ఒకరిపైన ఒకరు వాగ్వాదానికి దిగడం కూడా మనం చూస్తున్నాం. వాటిని ఎలా చూడొచ్చుంటారు వాసు? ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా నీటి తరలింపు అంశానికి సంబంధించి వివాదం తారాస్థాయికి చేరిందని చెప్పాలి. నిన్న హైదరాబాద్లో జరగాల్సినటువంటి కేఆర్ఎంబీ మీటింగ్కు ఏపీ అధికారులు వాళ్ళు రాకుండా ఉన్న నేపథ్యంలో కూడా తెలంగాణ అధికారులకు సంబంధించి కూడా ప్రస్తుతం నీటిపారుదల శాఖకు సంబంధించిన కార్యదర్శి రాహుల్ బొజ్జా నేతృత్వంలో ముగ్గురు అధికారులు భేటీకి హాజరయ్యారు. ఏపీ అధికారులు రాకపోవడంతో వీళ్ళ వాదన వినిపించారు. ప్రధానంగా నాగార్జున సాగర్, శ్రీశైలం డ్యాములకు సంబంధించి పెద్ద ఎత్తున నీటిని నిబంధనలకు విరుద్ధంగా ఏపీ తరలిస్తూ ఉంది. చాలా పెద్ద ఎత్తున నీటిని అక్రమంగా తరలిస్తుందన్న విషయాన్ని అధికారులు కేఆర్ఎంబీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే ప్రధానంగా కూడా ఈ యొక్క నీటి తరలింపు అంశానికి సంబంధించి ఒప్పందానికి విరుద్ధంగా అంటే దాదాపు 66 నిష్పత్తి 34 నిష్పత్తిలో కూడా నీటి తరలింపు జరగాలి. ఏపీకి 66%, తెలంగాణకు 34%. కానీ ఏపీ ఇప్పటికే 66% నీటిని తరలించింది. కానీ తెలంగాణకు సంబంధించి కానీ ఇప్పటి వరకు ఇంకా 110 టీఎంసీల నీళ్లు రావాల్సి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఏపీకి సంబంధించి ఇప్పటికే వాళ్ళ వాటాకు కంటే ఎక్కువగానే నీటి తరలింపు జరుగుతూ ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా రబీకి సంబంధించి దాదాపు 13 లక్షల హెక్టార్లో కూడా తెలంగాణలో పంట సాగుకు సంబంధించి నీళ్లు అందించాలి. ఇక హైదరాబాద్తో పాటు ఉమ్మడి నల్లగొండ, మహబూబ్ నగర్ సంబంధించినటువంటి ఖమ్మం జిల్లాలకు తాగునీటి, సాగునీటి అవసరాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా దాదాపు 116 టీఎంసీల నీళ్లు అవసరం ఉంది తెలంగాణకు అన్న విషయాన్ని అధికారులు వివరించారు. అయితే ఇప్పటివరకు కూడా తెలంగాణ వాడుకున్నటువంటి నీళ్లకు సంబంధించి కూడా 650 టీఎంసీలు ఇప్పటికే ఏపీ వాడుకుంటే తెలంగాణ కేవలం 225 టీఎంసీలు మాత్రమే వాడుకుందన్న విషయాన్ని నిన్న అధికారులు కేఆర్ఎంబీ దృష్టికి తీసుకొచ్చారు. కానీ కేఆర్ఎంబీ అధికారులకు సంబంధించి నిన్న మీటింగ్ జరగాల్సి ఉంటే ఏపీ అధికారులు గైర్హాజరైన నేపథ్యంలో కూడా వాళ్ళు రేపు వస్తామని చెప్పారు. రేపు 24 సోమవారం రోజు మళ్ళీ తిరిగి హైదరాబాద్లో కేఆర్ఎంబీ సమావేశం ఉంటుంది. మరి ఆ సమావేశానికి ఏపీ అధికారులు వస్తారా, వస్తే వాళ్ళ వాదన ఎలా ఉండబోతుంది అన్న అంశం. ఎందుకంటే ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రిని కలిసి, జలవనరుల శాఖ మంత్రిని కలిసి కూడా నీళ్ళు ఇంకా అవసరం ఉందని కూడా ఏపీకి అదనంగా నీళ్లు కావాలని కోరారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కేంద్ర జలవనరుల శాఖ అధికారులను కలిసి కేఆర్ఎంబీ మీటింగ్ ఏర్పాటు చేయాలి, ఏపీ అదనంగా నీటిని తరలిస్తా ఉన్న విషయాన్ని ఇప్పటికే కేంద్రం దృష్టికి తీసుకొచ్చారు. కేంద్రం దృష్టికి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలోనే కేఆర్ఎంబీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కానీ ఈ కేఆర్ఎంబీ మీటింగ్కు ఇప్పటికే వాళ్ళు గైర్హాజరైనటువంటి పరిస్థితి. కాబట్టి మరి చూడాలి. ఇప్పటికి నిన్న ఒక లేఖ ద్వారా కూడా కేఆర్ఎంబీ చైర్మన్కు తెలంగాణ అధికారులు చాలా స్పష్టంగా నీటి అవసరము, ఏపీ అక్రమ తరలింపుకు సంబంధించిన ఫిర్యాదు అయితే చేశారు. ఇదే అంశాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పవర్ పాయింట్ ఆఫ్ ప్రెజెంటేషన్లో కూడా మన 2 రోజుల క్రితం ఆయన వివరించడం జరిగింది. ఇటు కేంద్రానికి కేఆర్ఎంబీకి ఫిర్యాదులు అయితే అందాయి. మరి ఏ విధంగా కేంద్రం స్పందిస్తుంది, కేఆర్ఎంబీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. ఇక బీఆర్ఎస్ నేతలకు సంబంధించి నీటి తరలింపు విషయంలో కూడా ఏపీ తరలిస్తూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందన్న విషయాన్ని ఇప్పటికే బీఆర్ఎస్ కీలక నేతలంతా కూడా హరీష్ రావుతో పాటు కేటీఆర్ కూడా అనేక ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈ నీటి తరలింపుకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒప్పందాలే కారణం అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా కౌంటర్ ఇస్తూ ఉన్నారు. మీరు చేసినటువంటి నిర్వాహకం వల్లే ఈరోజు ఏపీకి అక్రమ నీటి తరలింపు జరుగుతుంది. 10 ఏళ్ల పాలనలో మీరెందుకు కట్టడి చేయలేకపోయారన్న అంశాన్ని కూడా ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పైన ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే చూడాలి
పార్టీ నేతల ఆరోపణలు పక్కన పెడితే తెలంగాణకు నీటి అవసరంతో పాటు తాగునీటి సాగునీటి అవసరాలకు సంబంధించి నీళ్లు ఖచ్చితంగా కావాలి. ఏపీ తరలిస్తున్నటువంటి నీటిని కట్టడి చేయాలన్నటువంటి ఫిర్యాదు అయితే చేశారు. తక్షణమే ఆ నీళ్ళ శ్రీశైలంతో పాటు నాగార్జున సాగర్ నుంచి వెళ్తున్నటువంటి నీటికి సంబంధించి వాటిని కట్టడి చేయాలి. తెలంగాణకు కావాల్సిన నీళ్లు సంబంధించి, ఎందుకంటే రేపు రాబోయే ఏప్రిల్ మే జూన్కి సంబంధించి వరకు ఈ 3 నెలల జూన్ ఎండింగ్ వరకు కూడా దాదాపు 100కు పైగా టీఎంసీల నీళ్లు తెలంగాణకు అవసరమని కూడా చాలా స్పష్టంగా అధికారులు నిన్న కేఆర్ఎంబీకి చెప్పారు. కానీ మరి కేఆర్ఎంబీ అధికారులు రేపు ఏపీ అధికారులు ఒకవేళ ఈ సమావేశానికి హాజరైతే ఏపీ అధికారుల వాదన ఎలా ఉండబోతుంది, తెలంగాణ అధికారుల వాదన ఇప్పటికే వినిపించారు కాబట్టి ఎలాంటి నిర్ణయం కేంద్రం తీసుకోబోతుంది అన్న అంశానిపై ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా 2 రాష్ట్రాల మధ్య కృష్ణా వాటర్ జల వివాదం ఇప్పట్లో సమస్యపోయేలా కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పటికే ఏపీ కూడా నీళ్లు ఇంకా కావాలని డిమాండ్ చేస్తుంది. కానీ తెలంగాణ మాత్రం ఇప్పటికే అధికంగా నీటిని తరలించారని ఫిర్యాదులు చేస్తూ ఉంటే మరి కేఆర్ఎంబీ నిర్ణయం ఎలా ఉండబోతుందో చూడాలి. రత్న. రైట్, థ్యాంక్ యూ వాసు.